లగచర్ల లాంటి ఇష్యూని ఎట్లా చూస్తారు సార్? ఇవాళ కూడా మీ దగ్గర ధర్నా పెట్టుకున్నారు. చాలా భయంకరం. ఇప్పుడు దీన్ని 2-3 విషయాలు. ఒకటి, ఆల్రెడీ ఫార్మాసిటీ కోసం వేలాది ఎకరాలు అక్వైర్ చేయబడి ఉన్నది, నెంబర్ 1. నెంబర్ 2, దాన్ని పూర్తి చేస్తే డెఫినెట్గా రకరకాల ఉద్యోగాలు కానీ ఇండస్ట్రీ ఫార్మా కంపెనీలు కానీ వస్తాయి. ఇవాళ మహబూబ్ నగర్లో ప్రజలు, ఇక్కడ జరిగింది ఏంది, మహబూబ్ నగర్ ప్రజల్లో ఉన్నటువంటి కోణం ఏంటంటే గతంలో సాగునీటి కోసం చాలా ఇబ్బంది పడ్డ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. అటువంటి మహబూబ్ నగర్ జిల్లా కూడా సాగునీటి విషయంలో చాలా అద్భుతంగా పురోగతిలో ఉన్నది. వందల వేల సంవత్సరాలు నీరు లేనప్పుడు కూడా భూమిని నమ్ముకొని బతికినటువంటి జనాలు ఇలా వాళ్ళ కళ్ళ ముందు భూమి కనబడతా ఉంటే, అద్భుతమైనటువంటి పంటలు పండుతూ ఉంటాయి. ఆ భూమికి అంటే ఇది ఏదో భూమిని లాక్కోవడం కాదు, జీవితాన్ని రోడ్డు మీద పడేయడం. మాకు ఫార్మా కంపెనీలు వద్దు. 2 రకాలుగా, ఫార్మా కంపెనీల ద్వారా ప్రజలు ఆ కంపెనీల ద్వారా వచ్చేటువంటి అనర్థాలని ఒకవైపు, రెండవది వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకొని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎక్కడ ముఖ్యమంత్రి గారు స్వయంగా సొంత నియోజకవర్గంలో, ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలోనన్నా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో ఇటువంటి పరిస్థితి వచ్చి ప్రజల హాహాకారాలు చేస్తే డైరెక్టర్స్ ముఖ్యమంత్రి ఆయన స్థానిక శాసనసభ్యుడు, బేసిక్గా ముఖ్యమంత్రి అనేది సెకండరీ. ఆ నియోజకవర్గం విషయానికి వచ్చినప్పుడు పోయి మాట్లాడాలి, లేదా పిలిపించి మాట్లాడాలి, వాళ్ళను ఒప్పించాలి. పోక మాట్లాడక అధికారులను ఉసుగొల్పి ప్రజల మనోభావాలను దెబ్బతీసి చివరికి మా భూమి మేము ఇవ్వము అనేటువంటి మాట అన్నందుకు వాళ్ళ జీవితాలను ఎంత నిర్దయగా అణిచివేస్తూ ఉన్నారో చూస్తున్నాం. ఇది వాళ్ళ హాహాకారాల రీత్యా చూసినా, లేదా ఫార్మాసిటీ అవసరాల రీత్యా చూసినా ఉన్నది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం, విజ్ఞప్తి కూడా చేస్తాం. ఇటువంటి భేషజానికి పోయి ఈ ఒక రకమైనటువంటి అరాచక పరిస్థితి రాష్ట్రంలో తీసుకురావద్దని సూచిస్తా ఉన్నాం. దాంతోపాటు హైడ్రా ఏంది, నేను నిన్న వరంగల్లో కూడా చెప్పిన, వీళ్ళ పాలనంతా విధ్వంసం, విద్వేషం, విధ్వంసం. ఈ హైడ్రా పేరిట హైదరాబాద్ మహానగరం మనం చూసాం. ఒక నెల రోజులు హైదరాబాద్లో కంటు మీద కునుకులేనటువంటి జీవితం ప్రజలు గడిపారు. ఇప్పటికీ ఆ భయంతో కొంత అంతర్లీనంగా ఆ భయం ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఇవాళ మళ్ళీ అక్కడ ఏదో 4th సిటీ లేదా ఫ్యూచర్ సిటీ పేరిట మళ్ళీ వేలాది ఎకరాలను లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ప్రజల జీవితాల్ని ఒక విధ్వంసం దిశగా తీసుకుపోతున్నారు. కాబట్టి ప్రజలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇవాళ ఢిల్లీకి పోతున్నారు. అన్ని చోట ఈ దేశంలో మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశ ఉన్న ప్రతి తలుపును బాధిత వర్గాలు తడతా ఉన్నారు.